నీకే గుర్తులేదా? వీళ్ళల్లో ఇద్దరిని హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ కేసులో మీరే అరెస్ట్ చేశారు. ఒకడిని నిజామాబాద్లో, ఇంకొకడిని ఓల్డ్ సిటీలో. యు డోంట్ రిమెంబర్? వీళ్ళంతా ఇప్పుడు ఎందుకు? వదిలేయడానికి. మీకు అది పెద్ద కష్టమైన పని కాదనుకుంటా. కష్టమేముంది, అలవాటైపోయింది. నాకే కాదు, మా ఎన్ఎస్జీ సోదరులకు కూడా. పాపం ప్రాణాలకు తెగించి పట్టుకుంటారు. ఆ తర్వాత ఏ రాజకీయవాదో తీవ్రవాదో నుంచి ఇలాగే ఫోన్ కాల్ వదిలేస్తాం. ఆ తర్వాత చనిపోయిన మా సోదరుల్ని ఇంటికి తీసుకెళ్తాం. అలవాటైపోయింది. మీకు సానుభూతి చూపించే టైం నాకు లేదు. నేను చెప్పిన నలుగురిలో ముగ్గురు ఇక్కడ లోకల్ సిటీ జైల్స్ లోనే ఉన్నారు. ఒకడు మాత్రం పాపం రాజమండ్రిలో ఉన్నాడు. ఇంకో గంట సేపట్లో ఫోన్ చేస్తాను. వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చండి. టైం వేస్ట్ చేయకండి. టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. సాయంకాలం ఎలాగైనా అవుతుంది. యూ హ్యావ్ టిల్ 6 o'clock. ట్రైన్లో, బస్సులో, రోడ్డు మీద అంతా జనాలు ఉంటారు. సీరియస్? టైం పాస్ ఇదంతా చేస్తున్నాను అనుకుంటున్నారా మిస్టర్ ఈశ్వరప్రసాద్? అవును. నువ్వు వాడుకుంటున్న పేరు గానీ ఫోన్ నంబర్ గానీ నీది కాదు. యు ఆర్ జస్ట్ ప్రాంక్స్టర్. ఈ పాటికి ఇంటెలిజెన్స్ మీకు డీటెయిల్స్ ఇచ్చే ఉంటుంది. అయినా మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఫస్ట్ కాల్ కేమ్ ఫ్రమ్ కుందన్ దాస్, గోకుల్ చాట్ లో చనిపోయిన వాడి పేరు. సెకండ్ కాల్ సౌరభ్ కుమార్, ఇంజనీరింగ్ స్టూడెంట్, లుంబిని పార్క్ లో చనిపోయాడు. థర్డ్ కాల్ అమ్మాయి శ్రీలేఖ, అగైన్ గోకుల్ చాట్. బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన వాళ్ళ లిస్ట్ లో ఈ పేర్లు ఉంటాయి. బతికి ఉన్న వాళ్ళ పేర్లు నాకు కలిసిరా. 4 సిమ్ కార్డులు, సెల్ ఫోన్ ఉంటే ఏ సుబ్బారావైనా బెదిరిస్తాడు. కమిషనర్ ఈశ్వర్ ప్రసాద్ కమాండింగ్ ఏరియాలో జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ లో 3 kg RDX ప్రైమ్డ్ అండ్ రెడీ టు గో. ఏ సుబ్బారావైనా పట్టగలడా? వెళ్ళి చూసుకోండి. నేను చెప్పిన 5 బాంబుల్లో ఒకటి కాదు ఇది. ఇది ఎక్స్ట్రా ఫ్రీ శాంపుల్. స్వీట్ షాప్ లో ఇస్తారు కదా, అలా. యూ హ్యావ్ 20 minutes స్టార్టింగ్ now. హలో దట్ వాస్ వెరీ లాంగ్ కాల్. డిడ్ యు గెట్ దట్? సార్, సిటీలోనే ఉన్నాడు కానీ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాడు అనిపిస్తుంది. వీ నీడ్ సమ్ మోర్ టైమ్ టు జీరో ఇన్ ఆన్ హిస్ లొకేషన్. గౌతమ్ సార్. ఫైండ్ ద బాంబ్. ఎస్ సార్. భయంగా ఉందా? లేదు సార్. పెళ్ళైందా? అయింది సార్. పిల్లలు? పాప సార్ 9 నెలలు. ఓ కంగ్రాట్స్. ఇప్పుడు నేనే మీరు చనిపోతాను సార్. దట్స్ ఆల్ రైట్ సార్. డ్యూటీ ఫస్ట్ సార్. గుడ్. 10 నిమిషాల్లో బాంబు వెతికి తీయాలి. పోయింది సార్. బాంబ్ స్క్వాడ్ షుడ్ రిపోర్ట్ టు లక్డీ కపుల్ PS. స్టేషన్ ఎవాక్యుయేట్ చేయండి ఇమీడియట్లీ. ఆల్ ఆఫ్ యూ. ఓవర్. హలో మిస్ శిల్పా కృష్ణ, మీ వెనక ఉన్న లక్డికా పూల్ పోలీస్ స్టేషన్ లో ఒక పవర్ఫుల్ బాంబ్ ఎక్స్ప్లోడ్ అవబోతుంది. In a few minutes. Control room. Don't let any UAV vehicles pass this way. Let the whole area cordoned off. గంటే ఉంది. మళ్ళీ వాడితో మాట్లాడక తప్పదు. 1 sec. సార్, మలేష్ లైన్ లో ఉన్నాడు. ఎస్ మలేష్, వాట్స్ ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్? నో ఇన్ఫర్మేషన్ సార్. డామ్. మలేష్, సార్. ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, థియేటర్స్, సూపర్ మార్కెట్స్ అన్నిట్లో సెక్యూరిటీ పెంచండి. ఓకే సార్. ఎవరిని దేని వదలకుండా చెక్ చేయండి. బట్ డోంట్ క్రియేట్ పానిక్. ఎవరిని అడిగితే పోలీస్ డ్రిల్లో సీఎం ఆర్డర్స్ అని చెప్పండి. ఓకే? Talk for this way. And you guys take this corner. Search every damn corner. ఫ్రాన్సిస్, ఆరిఫ్ని త్వరగా రమ్మను. ఎస్ సార్. అబ్దుల్లా, అహ్మదుల్లా, ఇనాయతుల్లా, కరంచంద్, ఈ 4 స్టేటస్ అప్డేట్ ఇవ్వండి 10 minutes లో. ఎస్ సార్. సార్,
ఎస్ మురళి. 3 నిమిషాలు పేలుతుంది. డిఫ్యూజ్ చేయగలనో లేదో తెలియడం లేదు. ఓకే సార్, వి ఫౌండ్ ద బాంబ్. మరో 3 నిమిషాలు పేలబోతుంది. డిఫ్యూజ్ చేయగలమో లేదో తెలియడం లేదు. హలో మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్, బాంబ్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పాలా? చెప్పు. ఇప్పటికైనా నేను మీరు అనుకున్న సుబ్బారావుని కాదని నమ్ముతారా? నమ్ముతున్నాను. కమాన్, ఏం చేయాలి? ఓకే, ఆ డివైస్ లో డిటనేటర్ పక్కన ఒక కమాన్, టెల్ మీ ఫాస్ట్. ఓకే, కనెక్ట్ రెడ్ అండ్ ద బ్లూ అండ్ కట్ ద గ్రీన్. కమ్ అగైన్. స్లోగా చెప్పాలా అండి? ఎర్ర వైరు నీలం వైరు కనెక్ట్ చేయండి, గ్రీన్ వైరు కట్ చేయండి. సింపుల్. యూర్ వెల్కమ్. గ్రీన్ వైర్ కట్ చేసి రెడ్ బ్లూ వైర్స్ కలపండి ఫాస్ట్. ట్రాఫిక్ అలో చేయండి. ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. హే సరేరా, నిద్రపోతున్నారా? ఎవడో వచ్చి మీ ముట్టి కింద బాంబు పెట్టి వెళ్ళాడు. ఏం చేస్తున్నారు? ఏ చెప్తాను అక్కడ డ్యూటీ ఇన్ఛార్జ్? నాగేందర్ సార్. వచ్చి కలవమని చెప్పు. ఎస్ సార్. హలో, ఇంకా బిజీయా? అదేం లేదు, చెప్పు. ఇప్పుడే వరంగల్ దాటాం. సరే. ఏంటి వాయిస్ అదోలా ఉంది? హే నథింగ్. అను, లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక ఇంపార్టెంట్ లీడ్ దొరికింది. ఓ బ్రోకర్ని అరెస్ట్ చేశాం. 2 రోజుల కిందట 6 కిలోల ఆర్డీఎక్స్ సప్లై చేశాడు. వాడు ఇంకా నోరు విప్పడం లేదు. కొడితే నొప్పి తెలియకుండా కొకైన్ స్లిప్ చేశాడు. ఎఫెక్ట్ పోవడానికి టైం పడుతుంది. వెయిట్ చేస్తున్నాం సార్. వెయిట్ చేయడానికి టైం లేదు. కాల్ డాక్టర్. సార్. స్టెరిలైజ్ చేసిండ్రా డాక్టర్ సాబ్? సూదిస్తే మాట్లాడేస్తానా? వకీల్ సాబ్ రావాలా? తబ్ బాత్ కర్తే హమ్. 30 నిమిషాల్లో డ్రగ్ ఎఫెక్ట్ పోతుంది. హీ విల్ బి ఎక్స్ట్రా సెన్సిటివ్. హార్ట్ అటాక్ కూడా రావచ్చు. జాగ్రత్త. ఆరిఫ్, 10 మినిట్స్లో ఇక్కడ ఉండాలి. ఆరిఫ్ ఎవరు? వకీలా? లద్దికపుల్ పోలీస్ స్టేషన్ కి బాంబ్ థ్రెట్. పోలీస్ స్టేషన్ లోంచి బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ బయటికి రావడం మీరు చూడొచ్చు. స్టేషన్ లోపల ఏం జరుగుతుందో పోలీసులు చెప్పడం లేదు. ఓ గంట క్రితం ఈ స్టేషన్ లో బాంబ్ పెట్టారని ఓ అజ్ఞాత వ్యక్తి మా ఛానల్ కి ఫోన్ ద్వారా తెలిపారు. అయితే బాంబ్ ఉందో లేదో ఇప్పటి వరకు పోలీసుల నుంచి అధికారపూర్వక సమాచారం రాలేదు. 2 minutes. పోలీస్ అధికారుల అభ్యర్థన మేరకు ఇప్పటికి ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాం. అయినప్పటికీ సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. లక్డీకపుల్ పోలీస్ స్టేషన్ నుంచి కెమెరా పర్సన్ గిరితో శిల్పా కృష్ణ. గుడ్ మార్నింగ్ సార్. ఆనాడు చెయ్యొచ్చు సార్, అయితే హాస్పిటల్ లేకపోతే మార్చరు. సార్, ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నావు? టాస్క్ ఫోర్స్లో. ఈజ్ ఆల్ యోర్స్. సంపేగ్, వీ నీడ్ ఇన్ఫర్మేషన్, నాట్ మీట్. గాట్ ఇట్ సార్. గెట్ బ్యాక్ టు మీ when it's over. రైట్ సార్. గుడ్ జాబ్ గౌతమ్. థ్యాంక్ యూ సార్. ఆ స్టేషన్లో డ్యూటీ ఆఫీసర్ ఎవరు? నాగేంద్ర సార్. వెర్ ఇస్ ఈ నౌ? ఇంకా రాలేదు సార్. రావద్దను. సార్. ఇంటికి సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది, వెయిట్ చేయమను. సార్. నారాయణ చార్జ్ తీసుకోమను. ఎస్ సార్. ఓకే సార్, దర్ ఇస్ ఎ టీవీ రిపోర్టర్. ఆమెను ఒకసారి క్వశ్చన్ చేస్తే బాగుంటుంది సార్. ఓకే, అస్కట్కం. ఎస్ సార్. లాఠీ. ఇదేంటి రక్తపు మరకలు? అప్పుడప్పుడు డెటాల్తో క్లీన్ చేసి పెట్టుకోండి.
ఇంతకీ పేరేంటి? ఛ! అరే ఇది కొంచెం క్లీన్ చేయండి రా. చెప్పు. 6 కిలోల ఆర్డిఎక్స్ రాజభవన్ రోడ్ లో డెలివరీ. కస్టమర్ రాలేదు, స్లిప్ లో ఆర్డర్ వచ్చింది. రఫీకే డెలివరీ చేసిండు సార్. మరి రఫీక్ ఏడున్నాడో తెలియదు సార్. రేయ్, ఆ ఇసు సంచేది తలుపని కాలం ఉందేమో చూడండి. అది కూడా బొందలు పెట్టినరా? సార్ చెప్తాను సార్.